అక్కినేని అఖిల్ చాలా రోజులుగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లైనా చేసింది కేవలం 5 సినిమాలు. అందులోనూ ఇది ఒక మంచి హిట్ అని చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. ఇది అక్కినేని కుటుంబానికే కాదు, ఫ్యాన్స్ కి కూడా కాస్త బాధ కలిగించే విషయమే. 2015లో అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అయ్యగారు, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రాలతో కాస్త పర్వాలేదనిపించారు. అయితే లాస్ట్గా వచ్చిన ఏజెంట్ చిత్రంతో మాత్రం భయపెట్టేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న అఖిల్ లెనిన్ మూవీపై హోప్స్ గట్టిగానే పెట్టుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వినరు భాగ్యము విష్ణు కథా ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ పక్కన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ నెలలో విడుదల చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. నిమిషం వ్యవధి ఉన్న ఈ వీడియోలో పొడవాటి జుట్టుతో లుంగి కట్టుకున్న అఖిల్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. గతాన్ని తరమడానికి పోతా, మా నాయన నాకో మాట చెప్పినాడు, పుట్టేటప్పుడు ఊపిరుంటదిరా, పేరుండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటది, ఆ పేరు ఎట్టా నిలబడాలంటే అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీకి తమన్ కొట్టిన బీజియం అదిరిపోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు లెనిన్ మూవీకి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో హీరో తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందుకే ఈ రోల్ కోసం అక్కినేని నాగార్జుననే సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కేవలం గెస్ట్ రోల్ లా కాకుండా భావోద్వేగాలతో కథను ముందుకు నడిపించేలా తీర్చిదిద్దాడట డైరెక్టర్ మురళీ కిషోర్. స్టోరీ లైన్ విన్న నాగార్జున కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త గనుక నిజమైతే అఖిల్ కి రియల్ ఫాదర్ అయిన నాగార్జున రీల్లోనూ తండ్రిగా నటించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారనుంది. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున కొన్ని చిత్రాల్లో తండ్రి కొడుకులుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు నాగార్జున, అఖిల్ ఒకే సినిమాలో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారన్న వార్త అక్కినేని ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.